మళ్ళా ప్రతిసారి అయినప్పుడు అంతా కూడా ఆయన డెవలప్మెంట్ అంటే వెల్ఫేర్ అంటే వేరే గవర్నమెంట్స్ వచ్చినాయి కానీ వాళ్ళు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేకపోయారు. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే ప్రతిసారి ఏ ఊళ్ళో అయినా చెప్పేది ఒకటే, మనకు అప్పుడు టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్డే, టీడీపీ ప్రభుత్వం వేసిన ట్యాంకులే, స్కూళ్ళు ఇవి కూడా అన్ని టీడీపీ అని అంటారు కానీ ఎప్పుడు కూడా వేరే పార్టీ పేరే ఎత్తేది లేదు, ముఖ్యంగా మన మందికొస్తుంది. కాబట్టి అభివృద్ధి అంటే ఏంటి, లేకపోతే సంక్షేమం అంటే ఏంటి, అది సీఎం గారిని చూసి మనము నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఒక ఎగ్జాంపుల్ మన సీఎం గారు. మనం అందరం గమనిస్తే ఇప్పుడు టాప్ 3లో ఉన్నారు మన సీఎం గారు, దేశంలోనే టాప్ 3. మరి చూడండి హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేశారు, ఇప్పుడు కూడా హైదరాబాద్ గురించి మన సీఎం గారు మాట్లాడుతున్నారు అంటే ఇంకా అంతకన్నా గొప్ప సీఎం మనకు మన ఈ దేశంలోనే లేరు అని అయితే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మనం చూస్తే నీరు కానీ, లేకపోతే రైతుల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, ఇప్పుడు మహిళలకు ఈ గ్యాస్ ఇస్తున్నారు, లేదంటే ఉచిత బస్సు ప్రయాణము వెళ్తున్నారమ్మా, ఉచిత బస్సు కానీ, పోయిన ప్రభుత్వం ఇస్తాము మోసం చేశారు. ఇప్పుడు అందరికీ ఇస్తామని చెప్పి అప్పుడు మోసం చేశారు. ఇప్పుడు మాత్రం అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడుతున్నాయి. ఇవన్నీ కూడా పేదరిక నిర్మూలన కోసం చేస్తున్నారు. సీఎం గారి కోరిక ఏంటి, ప్రతి ఇంట్లో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉండాలి అని ఒక కోరికతో ముందుకు వెళ్తున్నారు. లోకేష్ అన్న కూడా ఉద్యోగాలు కల్పించడం కానీ, లేకపోతే వేరే విషయాలు అయితేనేమి ముందున్నారు. కాబట్టి ఇలాంటి సీఎం దొరకడం మన అదృష్టం, మనం చేసుకున్న అదృష్టం అని నేను చెప్పగలుగుతాను. ఇవన్నీ కూడా మా ప్రజలు గమనించి మళ్ళీ ఇంకా 20-30 సంవత్సరాల వరకు కూడా తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటూ సీఎం గారికి కంగ్రాచులేషన్స్.